హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్వీస్ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. నాకైతే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం 1 కేజీ చికెన్ని బాగా కడిగి తీసుకుందాం. కడిగిన తర్వాత చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చికెన్ని 2 లేదా 3 సార్లు క్రిస్టల్ సాల్ట్ వేసి బాగా కడగండి. దీంట్లో తగినంత ఉప్పు, రుచికి సరిపడేంత కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, గడ్డ పెరుగు. పెరుగులో మీగడ ఉన్న పెరుగు అయితే చాలా బాగా వస్తుందండి కర్రీ. చూడండి, లాస్ట్లో నేను మీగడను కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం ఈ చికెన్ కర్రీకి ఒక ఫుల్ లెమన్ కావాలండి. ప్రస్తుతం అయితే మనం ఒక హాఫ్ లెమన్ వాటర్ని వాడదాం. జింజర్ గార్లిక్ పేస్ట్, 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇప్పుడైతే ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కకి అంటేలాగా బాగా మసాజ్ చేయండి. మినిమం ఒక 5 మినిట్స్ అన్న బాగా కలపాలి. ఇలా ప్రతి ఒక్క ముక్కకి కలిసేలాగా మసాలా ప్రతి ఒక్క ముక్కకి తగిలేలాగా బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత దానిపై మూత నుంచి మినిమం 1 గంట సేపు అన్న నాననివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే 1 కేజీ చికెన్కి సరిపోతుందండి. ఒక ఆనియన్ని 2-3 పచ్చిమిర్చి కట్ చేసి ఈ నూనెలో డీప్ ఫ్రై చేయండి. చూడండి, ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం గంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. చికెన్ని ఆనియన్స్లో బాగా కలిసేటట్లు బాగా కలపండి. చూడండి, చికెన్ ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే దీని మీద మూత నుంచండి. ఒక 15-20 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత మూతను ఓపెన్ చేసి దాంట్లో ఒక పెద్ద టమాటో కట్ చేసి టమాటో ముక్కల్ని యాడ్ చేయండి. కొత్తిమీర పేస్ట్, కొత్తిమీర పేస్ట్ వేయడం వల్ల బాగా టేస్ట్ తెలుస్తుంది. తర్వాత మూత నుంచి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. చివరిలో కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. ఇందాక చెప్పాను కదా, ఒక లెమన్లో హాఫ్ మాత్రమే పిండాము. ఇప్పుడు మిగతా హాఫ్ని ఇప్పుడు పిండుదాం. ఒక 5-10 మినిట్స్ ఉడకనిచ్చి సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ బగారా రైస్తో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.